One TV News. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇల్లు కట్టకుంటే రిజిస్ట్రేషన్ రద్దు, సీఎం చంద్రబాబు ఆదేశం. న్యాయపరంగా ఎదుర్కొంటా, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్, నోటిఫికేషన్ విడుదల చేసిన కాలేజీ వర్సిటీ. ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్, పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక సిఫార్సులు. ప్రస్తుత ఏఐ యుగంలో ఏ ఫోటో అసలైనదో, ఏది కృత్రిమ మేధస్సుతో సృష్టించిందో, ఏ వీడియో రియలో, ఏది ఫేకో గుర్తుపట్టలేని స్థితి తయారైంది. ఇప్పుడు సమాచార వ్యాప్తి బాగా పెరిగింది. దీన్ని కట్టడి చేసేందుకు కమ్యూనికేషన్స్ ఐటీ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక సిఫార్సులు చేసింది. ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని సూచించింది. లైసెన్స్ ఉన్నవారే ఏఐ కంటెంట్ క్రియేట్ చేయాలని, లైసెన్స్ లేకుండా ఏఐ కంటెంట్ రూపొందించి తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించి శిక్షించేందుకు కఠినమైన నిబంధనలు ఉండాలని పేర్కొంది. దీంతో పాటు ఏఐతో రూపొందించిన ఫోటో అయినా, వీడియో అయినా, వార్తా కథనమైనా దానికి ఏఐతో రూపొందించారు అని ట్యాగ్ ఖచ్చితంగా జత చేయాలని సూచించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని స్థాయి సంఘం ఈ మేరకు ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తన నివేదికను అందజేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్ద పెద్ద లేఅవుట్లలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టరేట్ల సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్మించిన లేఅవుట్లలో పేదలకు కేటాయించిన స్థలాలలో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలకు కేటాయించాలని ఆయన ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో స్థలాలు కేటాయించగానే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. పరువు నష్టం దావాతో తనను బెదిరించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దానిని తాను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కరీంనగర్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 9 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని, 100కు పైగా కేసులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. కేటీఆర్ లాగా ఇజ్జత్ దావా వేయాలంటే తాము అనేక కేసులు వేయవచ్చన్నారు. తంబాకు తింటున్నారంటూ తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రమాణం చేసేందుకు దేవుడి సన్నిధికి రావాలన్న తన సవాల్కు కేటీఆర్ ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో యూజీ వైద్య విద్యలో మొదటి విడత కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్, అన్ఎయిడెడ్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని పేర్కొంది. అలాగే తుది అర్హుల జాబితాను విడుదల చేసింది. ఇందులో పేర్లున్న అభ్యర్థులు మంగళవారం నుంచి ఈ నెల 18 రాత్రి 11:30 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ లోని వైద్య కళాశాలల జాబితాను చూసి ఎంపిక చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ పరిధిలోని 35 వైద్య కళాశాలలో సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రైవేటు కళాశాలలోని మొత్తం సీట్లలో 50% ఈ కోటా ద్వారా వర్సిటీ భర్తీ చేస్తుంది. అలాగే 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరంగా ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని రాక్వుడ్ పాఠశాలలో 1976, 1986 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. చదువులు చెప్పిన ఉపాధ్యాయులను, పూర్వ విద్యార్థులు సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాక్వుడ్ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. ఈ రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా
ఆనాడు చదువుకొని ఈ రాక్వుడ్ స్కూల్లో ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయికి చేరి ఈరోజు రాక్వుడ్ స్కూల్లో వాళ్ళ పూర్వపు స్మృతులను తలుచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించిన ముందుగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే వీళ్ళంతా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడో వాళ్ళ సమయపాలనను ఎంతో బిజీ షెడ్యూల్ని కాదనుకుని వాళ్ళంతా కలిసిమెలిసి మేము ఈ స్కూల్కి ఏదైనా చేయాలా, ఈ రాక్వుడ్ స్కూల్ అంతరించిపోతా ఉంది కర్నూలులో, దీని రూపురేఖలు ఇప్పుడున్నటువంటి కాలానికి తగినట్టు మేము మార్చాలనే సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం మేరకు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఇది రకరకాలుగా అన్యాగ్రంథమయ్యే దినాలు వచ్చాయి అని చెప్పి బాధపడడం జరిగింది. అందులో భాగంగా వారందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల మేరకు గౌరవ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఏ విధంగా అయితే రాక్వుడ్ స్కూల్ అని ఉండి రాక్వుడ్ స్కూల్లో సీట్ దొరకాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఆ రోజుల్లో మాకందరికి తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక విద్యా సంస్థగానో లేకపోతే ఒక స్టడీ సర్కిల్ గానో ఒక లైబ్రరీ గానో మార్చాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ముందు వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తదనంతరం మేము కూడా ఒక కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా వంతు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి మోర్నమెంట్స్ ఏవైతే మైనారిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా వీటిల్లో ఒక స్టడీ సర్కిల్ లాంటిది కానీ లేకపోతే ఒక లైబ్రరీ లాంటి దాన్ని కానీ ఏర్పాటు చేయడానికి తను కలెక్టర్ గారితో ఇంకా అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా పూర్వ విద్యార్థులు 1986 బ్యాచ్ నుండి బస్తిపాటి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా విషయం ఏంటంటే మేము ఏదైతే పెట్టుకున్నామో మా ఉద్దేశం ఏదైతే ఉందో పాలిటిక్స్ వేరు, పొలిటీషియన్స్ వేరు, మేము వేరు, మీరు పాత్రికేయులుగా జర్నలిస్టులుగా ఈ యొక్క విషయాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఇటువంటి గవర్నమెంట్స్ని కాపాడడం కోసం మీ సహకారము, మీరు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించాలని, మీరు ముందుండి ఎంపీ గారికి సలహాలు ఇవ్వాలని, మీరందరూ ఉండి ఈ ప్రాపర్టీస్ని అందరినీ కాపాడేవాళ్ళని రాక్వుడ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అర్హులైన పేదలకు ఇంటింటి సర్వే నిర్వహించి తప్పక న్యాయం చేస్తామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. సోమవారం బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని నాగుల చెరువు కట్ట భగత్ సింగ్ కాలనీలో ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల చెరువు కట్ట భగత్ సింగ్ కాలనీలో సుమారు 11 సంవత్సరాలుగా పేదలు ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారని, వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదన్నారు. చెరువు పోరంబోకు స్థలంలో ఉందని, అందువల్లే ప్రభుత్వ సహాయం అందలేదన్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి క్షుణ్ణంగా ఒక రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని, అర్హులైన వారికి గుర్తించి వారికి ఇక్కడ కాకుండా మరొక చోటైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి న్యాయం చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు 111 రెడ్డి, ఉదయ భాస్కర్ రాజు, సిఐ లింగప్ప, మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి సో వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలనే పరిస్థితుల్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు. సో ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు జరగవు. కాకపోతే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో కలెక్టర్ గారు చెప్పారన్నారు, బట్ ఎక్కడ కూడా 2011 అది 2012లో అప్పుడు కొన్ని గుడిసెలు ఇవన్నీ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు. మళ్ళీ 2016లో మళ్ళీ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా వచ్చాయి. తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరు కూడా దీనికి ఎవిక్షన్కు మనం ప్రయత్నం చేయలేదు. సో దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళంతా కూడా ప్రజా సంఘాలంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు కూడా విజిట్ చేశారు. అందరూ కూడా ఇక్కడ ఏదో చేయాలని చూశారన్నట్టు చెప్తున్నారు. కానీ బట్ ఎక్కడ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అయితేనేమి, సిసిఎల్ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, సో అలా మనకు ఈ యొక్క ట్యాంక్ బెడ్లు మనము పట్టాలైన్లుగా మార్చి ఇంటి పట్టాలు ఇవే ఇచ్చే పరిస్థితి ఉన్నట్టే ఖచ్చితంగా ఇవి మూవ్ చేసి ఇప్పటికీ మనం చేసిండే వాళ్ళం. సో దీని మీద క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. సో అయినా కూడా మనం రాయడం జరుగుతుంది. సో మీ యొక్క ఈ ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో ఈ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా మనం ఎలిమినేట్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక, సాంఘిక పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి సో మేము ఎంతమంది దీంట్లో అర్హులు ఉన్నారు, ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఈ భూమి పరిస్థితి ఏంటి, భూమి స్థితి ఏంటి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.
సో అంతా చేసిన తర్వాత దీని మీద మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా బలవంతంగా ఎవరికి కూడా ఇల్లు బలవంతంగా ఖాళీ చేయించడం ఉండదు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించే మనము చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాలు? 11 టోటల్. 16 to 17 years ఉన్నప్పటికీ ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ అందరూ ఉంటున్నారు. సో మనం పట్టాలు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు కట్టించలేకపోతున్నాం. ఇక్కడ మనం కనీసం ఎలక్ట్రిసిటీ కూడా ప్రతి ఇంటికి లేదు, అలాగే రోడ్డు వేసే పరిస్థితి లేదు, తాగినీళ్ళు వేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్యాలు కూడా గురవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే మీరు కూడా జీవనము ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఎందుకు చేయలేమనేది ఇంకా మీకు అర్థమైంటుంది కదా. ఎంతమంది మనకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ఇక్కడ చేయలేకపోతున్నాం అంటే సమ్ ప్రాబ్లం ఉంది. సో కాబట్టి అవి మనము చేయగలము లేదు అనేది మనం ఒకసారి పరిశీలించి, సో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఏం కావాలా, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ మనము ఈ యొక్క ప్రత్యామ్నాయాలు చూపించి మనం ఏదైనా కూడా వాళ్ళందరికీ ఈ యొక్క నాగుల చెరువు ఏదైతే ఉందో దీనికి మనం శాశ్వత పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకేనా? అనంతపురం జిల్లా షెట్టూరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి కూలి పని ముగించుకున్నాక సేద తీరేందుకు పక్కనే ఉన్న నీటి సంపులోకి దూకిన తరుణ్ ఈత రాక కేకలు వేయడంతో స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కొడుకు మృతిపై బోరున విలపించారు. చేతికొచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులను ఆపడం ఎవరి తరం కాలేదు. సెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చావిడి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వలకల దిన్నె వెంకటేష్, ఉపాధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలను కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి, ముత్రెడ్డి, రాకేష్ రెడ్డి, సురేష్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మంత్రాలయం నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నాడికేని అయ్యన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, టీడీపీ నాయకులు సతీష్ నాయుడు, తోవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో జరుగుతాయి. ఇక్కడ మన మారుమూల ప్రాంతమైనటువంటి కోసిగి ఈ మండల హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహము మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారు. ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ, మన ప్రాంతం అంతా కూడా వెనకబడి ఉందని ఆయన ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, పిల్లల్ని అభివృద్ధి పథకంలో తీసుకురావాలని, మంచిగా చదువుకోవాలని, క్రీడలు కూడా మంచిగా ఉండాలని, కాబట్టి ఈ మన ప్రాంతంలో జరిగితే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు అనునిత్యం కోరుకునే వ్యక్తి. అందుకని అన్నను ఉపయోగించుకొని మన మారుమూడు ప్రాంతమైనటువంటి మన కోసికి ఈ ప్రాంతంలో క్రీడాకారులకు కొదవలేదు. మంచి నైపుణ్యం ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. కానీ మనకి అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి నాయకులు మనకి ఇప్పుడిప్పుడే దొరుకుతున్నారు. కాబట్టి రాఘవేంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము ఈ క్రీడలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు కూడా ఇంత అవసరం. ఇప్పుడు మన సురేష్ నాయుడు గారు బాగా చక్కగా ఈ కోట గురించి వివరించడం జరిగింది. కాబట్టి పిల్లలు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యము. మనది వెనుకబడిన ప్రాంతము. ఇప్పుడిప్పుడే మన నాయకులు కూడా మనల్ని అభివృద్ధిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా నేను ఒకటి హామీస్తున్నా, మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారు ఈ క్రీడల పట్ల కానీ మన వెనుకబడినటువంటి ప్రాంతం పట్ల కానీ ఏమో చేయాలో ఎంతో చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీరంతా ధైర్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడలకు కూడా ఈరోజు ఈ కబడ్డీ పోటీలు జరగడం వల్ల ఇంకా ఉత్సాహం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంతకు ముందు శాంక్షన్ అయింది లాస్ట్ 2019లో. అనివార్య కారణాల వల్ల మన గవర్నమెంట్ పోవడం, అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మళ్ళా
లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. వాళ్ళు కూడా మొన్న ల్యాండ్ చూడటానికి పంపించడం జరిగింది. ఏదైతే మనం ముందు ఆ కోసికలో ఆ రైల్వే గేట్ అవుతున్న కెనాల్ కి దగ్గర ఉందని చెప్పి వాళ్ళ ల్యాండ్ ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు. ఇంకా 2-3 సెలెక్షన్ ఇంకా కావాలి ల్యాండ్స్. అంటే మన మంత్రాలయం హైవేలో ఒక గవర్నమెంట్ స్థలం ఉంటే అది ఒక 4 ఎకరాలు ఉంది. అక్కడ 4 ఎకరాలు చూపించడం జరిగింది. అదేవిధంగా మన మంత్రాలయం నుండి సూగుడుకు పోయే రోడ్లో 200 అడుగులు ఉంటారు లోపలికి. అక్కడ కూడా ఒక 5 ఎకరాలు ఉంటే అది కూడా చూసి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అధికారులు కూడా వచ్చి ఈ స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకెళ్లి ఆ స్టేడియాన్ని ఎలాగైనా మన నియోజకవర్గానికి రాబట్టాలని, ఎందుకంటే గత మన గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయింది కాబట్టి సార్ దృష్టికి తీసుకెళ్లాను. ఖచ్చితంగా తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నా. ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. టమోటా పంటకు గిట్టుబాటు ధర కనీసం కిలో 10 రూపాయలు ఇవ్వాలని కర్నూలు జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమోటా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పత్తికొండ టమోటా మార్కెట్ లో పర్యటించారు. కార్యక్రమంలో రైతులతో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరశేఖర్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ మార్కెట్ లో ప్రస్తుతం టమోటా ధర 3 రూపాయల నుండి 6 రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతోందని, దీనివల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటాను మార్కెట్ కు తీసుకురావడానికి ఒక గంపకు 10 నుంచి 15 రూపాయలు ఖర్చు వస్తుందని, అదేవిధంగా పెట్టుబడి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతోందని తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలో రాసంపేట నియోజకవర్గ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పర్యటన చేపట్టారు. సుండుపల్లి మండల ప్రజలు చమర్తి జగన్మోహన్ రాజుకి అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ బాణసంచా పేరుస్తూ ఘన స్వాగతం పలికారు. రాజంపేట నియోజకవర్గం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుండుపల్లి మండలానికి మొదటిసారిగా చమర్తి జగన్మోహన్ రాజు వచ్చారు. కార్యకర్తలకు, మండల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మరింతగా బలపరచడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతుంది. ఈగల్ టీం బృందాలు, పోలీసులు ప్రత్యేక నిఘాతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా కూడా ముఠా తన పంతా మార్చుకోవడం లేదు. కొత్త ప్రణాళికలతో గంజాయి సరఫరా చేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం నాడు గంజాయి సరఫరా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కర్నూలు 4వ పట్టణ సిఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఖాద్రి, షాకీర్ శ్రీనివాసులు, పోలీస్ కానిస్టేబుళ్లు మురళీధర్, సుబ్బారాయుడు, రాఘవేంద్ర, కాజా, కల్లూరు తహసీల్దార్ కె ఆంజనేయులు, కల్లూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిల సమక్షంలో బల్లారి చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో AP40N 3258 నంబర్ కలిగిన తెల్లటి టయోటో గ్లాంజా కారులో సుమారు 4 లక్షలు విలువ చేసే గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించి 5 మంది గంజాయి ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి కష్టపడి పనిచేసే తత్వం లేక సులభంగా అధిక మొత్తంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో కర్నూలు జిల్లా పంచలింగాల మాదన్న నగర్ కు చెందిన మీడుగ నరేంద్ర, కర్నూలు నగరం ధర్మాపేటకు చెందిన నల్లగొట్టి ఉమేష్ చంద్ర, ఎస్ఎస్ నగర్ కు చెందిన సిరిగిరి మృత్యుంజయరెడ్డి, ఎస్బీఐ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఆరిఫ్, కొత్తపేటకు చెందిన పగిడ్యాల చాకరి గోవర్ధన్ అనే నిందితులు, వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే మురళి అనే వ్యక్తికి సంబంధించిన టొయోటో గ్లాన్సా కార్ నంబర్ AP40N
3258 ను రోజుకు 3000 రూపాయల చొప్పున బాడుగకు మాట్లాడుకుని కర్నూలు నుంచి అరకు వరకు వెళ్లి అక్కడ లాడ్జ్ లోని ఒక రూమ్ లో అద్దెకు దిగి ఒరిస్సా సరిహద్దులో సుమారు 20 కేజీల గంజాయిని సుమారు 80,000కు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు వచ్చి గంజాయి ప్యాకెట్ల రూపంలో మార్చి ఒక్కొక్క ప్యాకెట్ 500 రూపాయలకు అమ్ముకొని సుమారు 4 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవాలని ఆలోచనతో తిరిగి కర్నూలుకు వచ్చామని అంగీకరించినట్లు చెప్పారు. ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు, వాటిని సోర్గుడు చేసుకోకూడదు, కల్టివేట్ చేయకూడదు అని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక 4-5 నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్ గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్, తర్వాత క్యాంపస్లు, తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు, తర్వాత అవుట్స్కట్స్ లో ఉండే ఇళ్ళ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న అంటే 14th ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో మా 4 టౌన్ సిఐ గారు విక్రమ్ సిన్హా గారు, అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత టీమ్ మెంబర్స్ అందరికీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్. డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైప్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్, ఈ AP 40N 3258. ఇది వచ్చి టొయోటా గ్రాంజా బండి. సో గ్లాంజా బండి ఇది యాక్చువల్ గా దీన్ని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ 5 మంది ఉన్నారు. ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ 5 మంది అందులో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ దగ్గర ఏమి ముందు వెరిఫై చేస్తే దొరకలేదు. కానీ డీప్ గా వెరిఫై చేస్తే సైడ్ లో ఉన్న డోర్స్ లో ఆల్మోస్ట్ ప్రతి డోర్ లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్, ఈ డ్రగ్స్, ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటలీ 50 చిన్న అన్ని ప్యాక్స్ ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్ గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది. దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో, వీలుగా నరేంద్ర, ఇతను పంచలింగాల విలేజ్. సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే మనకు 3 years బ్యాక్ ఆల్రెడీ ఒకసారి UPS లో ఒక కేసు కూడా ఉంది. అది కూడా ఈ గంజా సంబంధించిన కేసే. ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది. వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసు సిస్టమాటిక్ గానే అందరూ వాచ్ లో ఉన్నారు. సో మిగతా 4 వెరిఫై చేస్తే వీళ్ళంతా కొత్త వాళ్ళు, బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ దెన్ 25 years. సో వీళ్ళు ఎక్కడ పోయి వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు, ఏ కారు అయితే ఆ కారు రోజుకు 3000 రూపీస్ రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కారు అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు, ఎవరితో టైఅప్ చేశారు, ఎవరి ద్వారా తీసుకున్నారు, ఏ విధంగా తీశారు అంటే నెక్స్ట్ ప్రొసీజర్ లో రావాల్సి ఉంది. అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని ఆల్ ద వే ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తూ ఇలా దొరికారు. సో ఈ 5 మందిని ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ NDPS యాక్ట్ కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రధానంగా జనరల్గా అప్వర్డ్ లింక్స్ డౌన్వర్డ్ లింక్స్ అంటాము. సో అప్వర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు ఈ డౌన్వర్డ్ లో ఎంతవరకు పోతుంది, ఎవరు యూజర్స్ ఎవరు, దీనికి ఏమైనా ఆర్గనైజర్ నెట్వర్క్, ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఇప్పటికైతే ఇది వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ 18 to 20 crores వరకు ఇది ఉంటుంది. సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ ±60,000 వరకు దీని మీద ఎక్స్పెండిచర్ పెట్టినట్టుంది. బట్ ఇక్కడ దీన్ని లోకల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించాలని వీళ్ళ ఆలోచనగా ఇది ఒక వీళ్ళకున్న వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు. అంతా నెక్స్ట్ కొంచెం రిఫరాఫ్ గానే ఇట్లాగ అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది వీళ్ళ ప్రధానమైన టార్గెట్. బట్ దాన్ని బేస్ చేసుకుని ఇది ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఫైనల్ గా స్కూల్స్, కాలేజీలు, పిల్లలు, తర్వాత ఈ డెస్టిట్యూట్ పిల్లలు వాళ్ళ మరోసారి హెడ్లైన్. ఇల్లు కట్టకుంటే రిజిస్ట్రేషన్ రద్దు, సీఎం చంద్రబాబు ఆదేశం. న్యాయపరంగా ఎదుర్కొంటా కేంద్ర మంత్రి బండి సంజయ్. MBBS
ఎంఎస్ కన్వీనర్ కోటా సీట్లకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాలేజీ వర్సిటీ. ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక సిఫార్సులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.